గల్లీ నెంబర్ 13 ఎపిసోడ్ 5 భవిష్యత్తులోని అర్జున్. ఆ ఇంటి హాల్లో ఒక్కసారిగా గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది. తలుపు దగ్గర నిలబడి ఉన్న ఆ వ్యక్తిని అర్జున్ నిశ్శబ్దంగా చూస్తున్నాడు. అతని గుండె బలంగా కొట్టుకుంటోంది. మీరా కెమెరా పట్టుకున్న చేతులు కూడా స్వల్పంగా వణుకుతున్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి ముఖం నిజంగా అర్జున్ లానే ఉంది. కానీ అతను వయసులో పెద్దగా కనిపిస్తున్నాడు. జుట్టులో కొద్దిగా తెలుపు, కళ్ళలో అలసట. అతను నెమ్మదిగా లోపలికి నడిచాడు. చాలా కాలం అయ్యింది అన్నాడు. అర్జున్ ఒక్కసారిగా కోపంగా, బాధతో కలుపుకొని అడిగాడు, నువ్వెవరు? ఆ వ్యక్తి చిన్నగా నవ్వాడు. నువ్వే చెప్పావు కదా, ఏమిటి? అతను నెమ్మదిగా అన్నాడు, నేనే నువ్వు భవిష్యత్తులో. మీరా ఒక్కసారిగా మాట్లాడింది. ఇది జోక్ కాదు కదా? ఆ వ్యక్తి ఆమె వైపు చూశాడు. నువ్వు ఇంకా నాతోనే ఉన్నావు మీరా? మీరా ఆశ్చర్యపోయింది. నీకు నా పేరు ఎలా తెలుసు? ఆ వ్యక్తి సమాధానం ఇవ్వలేదు. అతను కేవలం అర్జున్ వైపు చూశాడు. నువ్వు ఎప్పుడో ఇక్కడికి వచ్చావు అర్జున్ అని అన్నాడు. అర్జున్ తల ఊపాడు. లేదు, నాకు గుర్తులేదు అని అర్జున్ అన్నాడు. ఆ వ్యక్తి కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత నెమ్మదిగా అన్నాడు, అది సహజం. ఎందుకు? అతను గోడపై ఉన్న ఫోటోల వైపు చూపించాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తరువాత చాలా విషయాలు మర్చిపోతారు. అర్జున్ కళ్ళు చిన్నవిగా అయ్యాయి. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని అన్నాడు. ఆ వ్యక్తి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. బయట గల్లీని చూస్తున్నాడు. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత అతను నెమ్మదిగా అన్నాడు, ఇది సాధారణ గల్లీ కాదు. మీరా అడిగింది. అయితే ఏమిటి? అతను తిరిగి వారి వైపు చూశాడు. ఇది ఒక లూప్. లూప్ అని అర్జున్ అడిగాడు. టైం లూప్. ఆ మాట విన్న క్షణం మీరా నవ్వింది. అది సినిమాల్లో ఉంటుంది కదా. ఆ వ్యక్తి మాత్రం సీరియస్గా అన్నాడు, కానీ ఇది నిజం. అర్జున్ ముందుకు ఒక అడుగు వేశాడు. నిజంగా చెప్పు, నువ్వెవరు? ఆ వ్యక్తి కాసేపు అర్జున్ ముఖాన్ని గమనించాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, నువ్వు ఇక్కడికి 18 సంవత్సరాల క్రితం వచ్చావు. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది అసాధ్యం. అప్పటికి నేను చిన్న పిల్లాడిని. అవును, అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు నీ తండ్రితో అని అన్నాడు. ఆ మాట విన్న క్షణం అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. నా తండ్రి? ఆ వ్యక్తి తల ఊపాడు. అవును, తన పేరు డాక్టర్ సూర్యవర్మ. మీరా వెంటనే అడిగింది. అర్జున్ తండ్రి 20 సంవత్సరాల క్రితం మాయమయ్యాడు కదా. ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు, అతను మాయం కాలేదు. అయితే ఏమయ్యాడు మరి? అతను ఇక్కడే ఉన్నాడు. అర్జున్ కళ్ళల్లో కోపం వచ్చింది. అది అసలు ఎలా సాధ్యం? ఆ వ్యక్తి గోడపై ఉన్న పెద్ద ఫోటో దగ్గరకు వెళ్ళాడు. అది అర్జున్ చిన్నప్పుడు తీసిన ఫోటో. ఆ ఫోటో పక్కనే ఇంకో చిన్న ఫ్రేమ్ ఉంది. అది ముందు అర్జున్ గమనించలేదు. ఆ వ్యక్తి ఆ ఫ్రేమ్ తీసి అర్జున్ చేతిలో పెట్టాడు. అర్జున్ దాన్ని చూశాడు. అది ఒక పాత నోట్బుక్ పేజీ. అందులో కొన్ని సైంటిఫిక్ డయాగ్రామ్స్ ఉన్నాయి. మధ్యలో ఒక పదం రాసి ఉంది, టెంపరల్ లూప్ ఎక్స్పెరిమెంట్. కింద సంతకం ఉంది, డాక్టర్ సూర్యవర్మ. మీరా మెల్లగా అడిగింది, అంటే నీ తండ్రి టైం ఎక్స్పెరిమెంట్ చేశాడా? ఆ వ్యక్తి తల ఊపాడు. అవును, అతను ఒక చిన్న ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు? ఎక్స్పెరిమెంట్ కోసం. అర్జున్ నెమ్మదిగా అడిగాడు. ఆ ప్రాంతం? ఆ వ్యక్తి గల్లీ బయటికి చూపించాడు. గల్లీ నెంబర్ 13. గదిలో మళ్ళీ నిశ్శబ్దం. అర్జున్ మెల్లగా అడిగాడు, అయితే నువ్వు ఇక్కడెందుకున్నావు? ఆ వ్యక్తి ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది. ఎందుకంటే నేను ఒక పెద్ద తప్పు చేశాను. ఏ తప్పు? అతను నెమ్మదిగా అన్నాడు, నేను ఆ ఎక్స్పెరిమెంట్ను మళ్ళీ ఆన్ చేశాను. అర్జున్ ఒక్కసారిగా కోపంగా అన్నాడు, ఎందుకు? ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు. అతను కేవలం కిటికీ బయటకు చూశాడు. అప్పుడే బయట గల్లీలో ఒక చిన్న బాలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అర్జున్ కిటికీ దగ్గరకు వెళ్ళి చూశాడు. ఆ బాలుడు ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగాడు. అర్జున్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంటోంది. ఎందుకంటే ఆ బాలుడు చిన్నప్పటి అర్జున్.
అర్జున్ ఆశ్చర్యంగా కిటికీ బయటకి చూస్తున్నాడు. ఆ చిన్న అర్జున్ గల్లీ మధ్యలో నిలబడి ఉన్నాడు. అతని పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మీరా కూడా కిటికీ దగ్గరికి వచ్చింది. అర్జున్ అది అర్జున్ నెమ్మదిగా అన్నాడు. అవును, ఆ వ్యక్తి డాక్టర్ సూర్యవర్మ, అంటే అర్జున్ తండ్రి. అంటే వాళ్ళు ఇప్పుడు చూస్తున్నది 18 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. కానీ అదే సమయంలో వెనక నిలబడి ఉన్న భవిష్యత్తు అర్జున్ ఒక్కసారిగా అన్నాడు, వాళ్ళను ఆపాలి, లేకపోతే ఇదంతా మళ్ళీ జరుగుతుంది. అర్జున్ తిరిగి అతన్ని చూశాడు. ఏమిటది? ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు, నీ తండ్రి ఇంకో 5 నిమిషాల్లో ఒక బటన్ నొక్కబోతున్నాడు. అది మొత్తం గల్లీని టైం లూప్లో బంధిస్తుంది. వచ్చే ఎపిసోడ్ 6లో అర్జున్ తన చిన్నప్పటి తనని చూసే షాక్ అవ్వడం, తండ్రి చేసే ప్రయోగం ఏమిటి, మరియు టైం లూప్ మొదటిసారి యాక్టివేట్ అవ్వడం మొత్తం వచ్చే ఎపిసోడ్లో జరుగుతుంది. వచ్చే ఎపిసోడ్ చాలా రసవత్తరంగా ఉంటుంది. వేచి ఉండండి. ఎపిసోడ్ 6 చివరి కాల్.